ఎస్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జేఎన్యూ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ కన్నయ్య మాట్లాడుతుండగా ఆందోళనకారులు ఆయనపై షూ విసిరారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ బుచ్చన్న అందిస్తారు. బుచ్చన్న, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రస్తుతం? సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కన్నయ్య కుమార్ సదస్సులు రాజ్యాంగ హక్కుల పరిరక్షణ అంశంపైన అన్ని లెఫ్ట్ పార్టీలు దళిత సంఘాల ఆధ్వర్యంలో జరుగుతుంది. కానీ ఇక్కడ ఆయన సభ ప్రారంభం దగ్గర అరగంటగా వస్తున్నది. సభా వేదికకు రెండో వరుసలో కూర్చున్న ఒక వ్యక్తి కన్నయ్య కుమార్ తన ఉపన్యాసాన్ని ప్రారంభించిన అతన్ని బయటకు తీసుకొని వెళ్లారు. సభికులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా కూడా బహుశా అక్కడ వారికి కోపం తట్టుకోలేదు కనుక అక్కడ జనాల మధ్య మాబులా ఏందని కూడా జనాలకి ఎవరికి అర్థం కాలేదు. అయితే షూ వేసి అతను మరి ఎందుకు వేశాడు, అతను ఎవరో ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి లేదా విద్యార్థి సంఘ నాయకుడు ఏందనేది ఆ వివరాలు అయితే మనకు తెలియదు. కానీ ఒక వ్యక్తి మాత్రం షూ విసిరడం ఇందాక అది సభలో ఇంకా ఇప్పటికీ గందరగోళం కొనసాగుతూనే ఉంది. సభలో కన్నయ్య కుమార్ వస్తుందని తెలియడంతో ఆ సభ సుందరయ్య విజ్ఞాన కేంద్రం హాలు ఉన్నదే చిన్నగా, కానీ హాలు బయట లోపల మొత్తంగానే సభ కెపాసిటీకి మించి సభ్యులు సభకు హాజరయ్యారు. బహుశా బయటకు తీసుకొని రావడం కూడా కష్టమైంది. బాల్కనీ వైపు నుంచి, మెట్ల వైపు నుంచి, స్టేజ్ పైన, కింద రోడ్డు పైన కూడా చాలా భారీ సంఖ్యలో ఇక్కడ సభ కోసం వినేందుకోసం వచ్చిన వారు ఉన్నారు. ఇక్కడ అతను షూ వేసింది ఎవరైనా ఇంకా తెలియదు. పోలీసులు ఇప్పుడు అతన్ని బయటికి తీసుకొని వెళ్ళిపోయారు. సభ మధ్యలో ముందస్తుగానే పోలీసులు ఆయన నిన్న యూనివర్సిటీకి వచ్చినప్పటి నుంచి, అదేవిధంగా ఆ సిఆర్ ఫౌండేషన్ నుంచి, ఆ సిపిఐ ఆఫీస్ లో రాత్రి అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ఉంటారు కూడా పోలీసుల రకరకాల పోలీసులు, అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా ఆయన వెంబడే ఉన్నారు. పొద్దుగాల నుంచి ఏబీపీ వాళ్ళైతే కనుక బీజేపీ వాళ్ళు ఎవరన్నా కొంత నిరసన చెప్తారో ఏమో ఒక అనుమానాన్ని అయితే వీళ్ళు వ్యక్తం చేశారు. కానీ బహుశా సభలో ఇట్లా జరుగుతుందని ఎవరి అంచనా కూడా లేదు. అది బహుశా అది నిరసన చెప్పడానికి కావచ్చు, లేకపోతే కనుక ఇంకేదన్నా అతను ఎవరనే విషయంలో మనకు కొంత క్లారిటీ రావాల్సింది. ఆయన బుచ్చన్న, మరి దీనిపై కన్నయ్య తరపు వర్గం ఏమంటోంది? దీనికి కన్నయ్య గానీ లేదా సభలో పాల్గొంటున్న కొందరు చెప్తున్నది ఇది మొదటి నుంచి తాము అనుకున్నట్టుగానే ఏదో ఒకటి జరుగుతుంది అనుకున్నాము. మొదలు వాళ్ళు అనుకున్నది గుడ్లతో దాడి చేస్తారని చెప్తే కనుక ఇంకో రకంగా నిరసన చెప్తారేమో. ఆయన వస్తున్న కారు కనుక్కున్నారు. అతను కూడా వారు వస్తున్న కార్లను కూడా బహుశా నిన్న ఆయన యూనివర్సిటీకి వెళ్ళిన కారు ఒకటి, ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నది ఇంకొకటి, అట్లా కార్లు వెహికల్స్ మారుస్తూ వస్తూ ఉన్నారు. ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సభ దగ్గర బహుశా ఎవరు రాకపోవచ్చునేమో అని అనుకున్నారు. ఎందుకంటే సభ కాదురైన వాళ్ళలో సురవరం సుధాకర్ రెడ్డి జాతీయ కార్యదర్శి ఉన్నాడు, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నారాయణరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర ఉన్నారు, డిఎస్పీ స్థాయి పోలీసు అధికారులు సభ లోపల ఉన్నారు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం లోపల బయట ఉన్నారు. అయితే వారంటున్నది ఇంతమందిని తప్పింది, ఇంతమందిని కాదని రావడం అంటే అది మామూలుగానే సభకు వచ్చిన వ్యక్తిగా వచ్చి అందులో సభలో కూర్చున్నారు. బహుశా అందరికంటే ముందే వచ్చినట్లుంది. ఎవరెవరు వస్తారు ఏంటన్నది కూడా బయట పోలీసు కెమెరాలు కూడా ఉన్నాయి. కానీ బహుశా ఎవరంటే కూడా లేదు ఇట్లా జరుగుతుందని అతను రెండవ వరుసలో కూర్చొని చాలా విసురుగానే బూటు అతనిపై కన్నయ్య కుమార్ వైపు వేయడానికి ప్రయత్నం చేసిండు. కానీ అతనికి తగలకుండా కింద పడిపోయింది ఆ షూ. వెంటనే సభలో ఉన్న వాళ్ళంతా పైకి లేచారు. వారంటున్నది ముందస్తుగానే మాకున్న అనుమానం ప్రకారమే బహుశా ఇది కన్నయ్య కుమార్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న వాళ్ళు, కన్నయ్య కుమార్ మాట్లాడుతున్నప్పుడు నిరసన చెప్తున్న వాళ్ళు. మీడియా సమావేశంలో కూడా చాలా మంది, అంటే ఇందాక ఏఐటీసీ భవన్ లో 11 గంటలకు మీడియా సమావేశం జరిగింది. అక్కడ కూడా కొందరు గుర్తు తెలియని వాళ్ళు వచ్చారంటే బహుశా వారు వేరే సంఘాలకు సంబంధించిన వాళ్ళేమో అనే ఒక అనుమానాన్ని కూడా అప్పుడే ఏఐఎస్ఎఫ్ సంబంధించిన నాయకులు వ్యక్తం చేశారు. కానీ ఎవరు పట్టించుకోలేదు. అతను ఇక్కడ సమావేశానికి రావాల్సి ఉన్నది కాబట్టి అప్పుడు దాని గురించి ఎవరు దాని మీద దృష్టి పెట్టలేదు. అతను మామూలుగానే సభకు అందరిలాగానే వచ్చి రెండో వరుసలో కూర్చొని షూ విసిరాడు. ఇది కన్నయ్య కుమార్ ను వ్యతిరేకిస్తున్న వాళ్ళు లేకపోతే కనుక మోడీకి మద్దతు ఇస్తున్న వాళ్ళ పని అనే ఒక అభిప్రాయాన్ని అయితే సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. రేనా బుచ్చన్న, పోలీసులు ఎవరైనా అరెస్ట్ చేస్తారా? ఇప్పటికీ ఇన్సిడెంట్ పై పోలీసులు ఏమంటున్నారు? మరి అంటే పోలీసుల వైపు నుంచి ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. కానీ అతను దాడి జరుగుతున్నప్పుడు అతని షూ విసిరిన వెంటనే ఒక్కసారిగా సభలో ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయి 100 సంఖ్యలో అతనిపై పడిపోయారు. అతనిపైన దాడి చేశారు. వెంటనే పోలీసులు मुझे मालूम है उस शब्द को कहते हैं गाड़ू। तो यहाँ मौजूद आप सारे लोग कुछ मत कहिए, छोड़ दीजिए, कुछ मत कहिए उनको कुछ मत कहिए, बैठ जाइए आप लोग बैठ जाइए।